కాకినాడ నుంచి అన్న యానం 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 పాండిచేరి ప్రతిసారి వస్తారా? 10 సారి వస్తామన్న. ఎందుకు రావాలని ఇప్పుడున్న నమ్మకంతో ఇంకెక్కడ ఉండదన్న మాకు. తిరుపతి తర్వాత తెలంగాణలో ఎక్కువ నమ్మేది సమ్మక్క సారక్కనే. అందుకు మొక్కుకున్నాయి అన్ని కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. కోరినాయి అన్న తిరిగి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఇది 3వ సారి అన్న రావడం. 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు వస్తూ ఉంటాం మరి. అంటే వచ్చినప్పుడు ఎట్లా ఎంతమంది వస్తూ ఉంటారు? ఎన్ని రోజులు ఉంటారు? ఎప్పుడు అంత క్రౌడ్ లేదు కానీ ఈసారి క్రౌడ్ ఎక్కువ ఉందన్న, బాగా ఎక్కువ. జో ప్రసాదం అమ్మవారిది ఇవ్వాలంటే పైసలు తీసుకుంటారు అంతే. ఏమైంది? పైసలు అడిగితే ప్రసాదం ఇస్తున్నారు. అమ్మవారి ప్రసాదం పైసలు ఇస్తేనే ఇస్తారు. ఇట్లా డబ్బులు తీసుకొని ఇస్తున్నారా? డబ్బులు తీసుకొని ఇస్తారు. ఎంత తీసుకుంటున్నారు? 50 రూపాయలు, 100 రూపాయలు తిడుతున్నారు. ఇయ్యంబో అని అంటే ఏంది అంటే దర్శించుకొని అమ్మవారి ప్రసాదం కోసం వస్తాం మనం. హైదరాబాద్ లో ఉంటే మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం ఇంత దూరం వచ్చి ఈరోజు సెకండ్ డే. ఈరోజు మేము వచ్చింది ఇద్దరు ఒకటేసారి దర్శనం చేసుకోవాలని ఇంత దూరం వచ్చినాం. ఈ ప్రసాదానికి 50 రూపాయలు 30 రూపాయలు అడుగుతున్నాం. ఇప్పుడు ఈ ప్రసాదానికి 50 రూపాయలు తీసుకున్నారా? దయచేసి ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం కొంచెం తీసుకోవాలి. ఎందుకంటే భక్తుల దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు అన్నది మాత్రం ఒకటి వినిపిస్తోంది. సో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి ఈ అతి పెద్ద కార్యక్రమానికి ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి రిమార్క్స్ రాకుండా చూసుకోవాలి. సో ప్రభుత్వం దీనిపైన ఖచ్చితంగా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలని భక్తులు కోరుకుంటున్నారు. ఈవెన్ రాజ్ న్యూస్ కూడా కోరుకుంటుంది. ఎందుకంటే లక్షలు కోట్లాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. ఇక్కడ వాళ్ళ నమ్మకంతో వస్తూ ఉంటారు. నిజానికి ఒక రూట్ అనేది ప్రత్యేకంగా ఏమీ ఉండదు. అడవులు ముళ్ళు దారులెంబడి వస్తూ ఉంటారు. సో వచ్చినటువంటి భక్తులకు ఇబ్బందులు లేకుండా ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. కానీ కొంతమంది చేతివాటం చూపిస్తున్నారనేది మాత్రం ఇక్కడ భక్తులు చెప్తున్నటువంటి అంశం.